హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ పుష్ప మహి. మీరు ఎలా ఉన్నారు తప్పకుండా కామెంట్ అయితే చాలా బాగున్నాను. ఫైనల్గా ఇంకా మూడో వారం అయితే వచ్చేసింది. ఇక్కడ చూస్తున్నారు సప్తశని వారంలో అయితే ఇంకా మూడో వారం అయితే నేను పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. లాస్ట్ వీక్ ఇంకా ఇది 4వ వారం అనుకోవచ్చు, ఇంకా చెప్పొచ్చు. బట్ నేను లాస్ట్ వీక్ ఇంకా పర్సనల్ ప్రాబ్లం ఉంటుంది కదా, ఇంకా ప్రతి ఒక్కరికి నా లాస్ట్ వీక్ అనేది వదిలేసిన తర్వాత ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా, ఇంకా ఆ వీక్ వదిలేసిన తర్వాత ఇప్పుడైతే నేను మళ్ళీ ఇంకా అది కాక ఊరు కూడా వెళ్ళేసాను కాబట్టి ఇంకా నాకైతే అసలే కుదరలేదు. ఫైనల్‌గా ఇంగ ఫోర్త్ వీక్‌ని ఇప్పుడు నా థర్డ్ వారంగా చెప్పుకోవచ్చు. ఇంకా నేనైతే మూడో వారం అయితే ఈ విధంగా సప్తశనివార వ్రతం అయితే కంప్లీట్ అయితే చేశాను. పూజ అయితే ప్రతిసారి మీకైతే ఇంకా సెకండ్ వీక్ అదే విధంగా ఫస్ట్ వీక్ అయితే ఏ విధంగా చేసుకోవాలి, నేనేమేమి చేశాను ప్రసాదాలు, ఇంకా అదే విధంగా ఎలా చేస్తాను, ఇంకా పూజ గూడా పెట్టుకునేటప్పుడు ఏ విధంగా పెట్టుకుంటాను అనేది కూడా ఫస్ట్ వీక్‌లో నేనైతే వీడియో అనేది పెట్టాను కాబట్టి ఇప్పుడైతే పెట్టట్లేదు. ఎందుకంటే సెకండ్ వీడియోలో కూడా పెట్టాను. అందుకని చెప్పేసి ఇంకా మళ్ళీ మీకు అదే పెట్టడం వల్ల రొటీన్ అవుతది. ఇంకా బోర్ కొట్టేస్తది అని చెప్పేసి అసలిప్పుడు పెట్టట్లేదు. అందుకని చెప్పేసి ఆ వీడియో ఎవరైనా చూడని వాళ్ళుంటే తప్పకుండా చూసేసేయండి. ఫైనల్‌గా అన్నీ పెట్టేసిన తర్వాత నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి కూడా చూసాను. పూజ గూడా కంప్లీట్ అయితే చేసుకున్నాను. చాలా బాగా అయింది పూజ గూడా. ఇంక నేనైతే మీకు ఒకవేళ కావాలనుకుంటే సప్తశనివార వ్రతం బుక్ అనేది దొరుకుతుంది. బుక్‌లో కూడా చూసి చేసుకోవచ్చు. బట్ ఒకవేళ కుదరని వాళ్ళుంటే ఇంకా యూట్యూబ్‌లో చూసి వీడియోస్ గానీ, లేకుంటే పీడీఎఫ్‌లో గానీ ఇలా చేసుకోవచ్చు. ఫైనల్‌గా నేనైతే ఈ విధంగా పీడీఎఫ్‌లు చూసి ఇంకా ఫోన్‌లో చూసి పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్న తర్వాత ఇంకా ఆఫ్టర్‌నూన్ నేను ఆల్రెడీ నిన్న నైటే నేను ఇంకా ఇంటికొచ్చేసాం కాబట్టి ఇంకా ఇల్లు అంతా కడిగేసి ఇంకా బట్టలన్నీ ఇంకా అన్నీ వాష్ చేసేసిన తర్వాత వీటన్నీ చూస్తున్నారుగా అవన్నీ ఇప్పుడైతే నిన్న నైట్ మొత్తం వర్షం పడింది కదా, ఇంక వాటన్నిటిని ఆరే వరకి ఇంక ఇప్పుడు ఆఫ్టర్‌నూన్ ఇంకా అంతా అయిపోయిన తర్వాత పూజ కంప్లీట్ చేసుకొని వాటన్నిటిని కూడా మడత పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఈవినింగ్ కూడా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా ఆవులకైతే ఈ విధంగా నేను పెట్టిన పిండి దీపాలైతే పెట్టడానికైతే వచ్చేసాను. ఇంకా నేను ఎప్పుడైతే పూజ చేసుకున్న తర్వాత చాలామంది పూజ చేసుకున్న తర్వాత నైట్ ఇంకా టెంపుల్‌కైతే వెళ్తారు. బట్ నాకైతే ఎందుకంటే ఇంట్లో ఎవరం ఉండము. నేను మా చిట్టలు కదా, మా హస్బెండ్ అయితే ఇంకా డ్యూటీకెళ్ళిపోతాడు. మళ్ళీ ఇంకా దీపం పెట్టి ఇంకా డోర్ మూయకూడదని చెప్పేసి ముందుగాలే ఇలా పిండి దీపాలు తీసుకొచ్చి ఆవుకి పెట్టేసిన తర్వాత ఇంటికెళ్ళి మళ్ళీ నేనైతే పూజ అయితే చేసుకుంటాను, ఈవినింగ్ పూజ. అందుకని చెప్పేసి ఇక్కడైతే మేమైతే ఆవులకైతే పెట్టడానికి వచ్చాం. బట్ ఇప్పుడు వర్షం పడుతుందని చెప్పేసి వాళ్ళైతే లోపలైతే వీటన్నిటిని పెట్టేశారు కాబట్టి మేమైతే అక్కడ మళ్ళీ అవి లోపలికెళ్ళడానికి అలో లేదు కాబట్టి అక్కడనే పెట్టేసాము. తర్వాత వాళ్ళైతే తినబెడతామని చెప్పితే ప్రతిసారి నేను పెట్టి వెళ్తాను కదా, ఆవైతే ఇలా చూస్తూ ఉంది. నాకైతే చాలా ఏదైనా సరే కుక్కలు కానీ ఏవైనా సరే మనం ఒక్కసారి పెట్టామనుకో మనుషులు విశ్వాసం చూపించారు. కానీ ఈ మూగజీవులైతే ఒక్కసారి మనం ప్రేమగా దగ్గర తీసుకొని ఇలా పెట్టామనుకో అసలు జీవితాంతం వాళ్ళు చాలా బాగా గుర్తుపెట్టుకుంటాయి. ఇంకా అదే విధంగా మా చిట్టలు గూడా అదే చెప్తుంది, మాట్లాడుతూ ఉంది నాతో పాటు. ఫైనల్‌గా ఇంకా మేమైతే ఇక్కడ శివుడి గుడి అయితే క్లోజ్ అయితే ఉంది. ఇక్కడ సాయిబాబా టెంపుల్ అయితే ఓపెన్‌గా ఉంది. కన్నీ మొక్కేసి ఇలా దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని బయటికి ఈ విధంగా అయితే వస్తూ ఉన్నాము. చాలా బాగా అనిపించింది. పూజ గూడా కంప్లీట్ అయిపోయినంక ఇంకా నందికి మొక్కినంక నాకైతే నిజంగా సాక్షాత్తు అక్కడ ఆవుకు పెట్టలేదని బాధ అనిపించింది. బట్ ఇక్కడ నంది దగ్గరకొచ్చేసిన తర్వాత నంది దగ్గర మొక్కగానే నాకైతే నిజంగా అక్కడనే పక్కనే నిజంగా నందీశ్వరుడు ఉన్నట్టుగా అనిపించింది. నాకైతే చాలా బాగా అనిపించింది. ఆ శివయ్య ఆశీస్సులు మీ అందరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా మార్నింగ్ పూజ కంప్లీట్ చేసుకొని ఈవినింగ్ పూజ కూడా ఈ విధంగా అయితే కంప్లీట్ అయితే చేసేస్తున్నాను. ముందుగా మార్నింగ్ పెట్టిన వాటన్నిటిని తీసేసుకొని మళ్ళా ఈవినింగ్ అయితే ఫ్రెష్‌గా మళ్ళా శనీశ్వరి అష్టోత్తర శతనామావళి, అదేవిధంగా వెంకటేశ్వర స్వామి అష్టోత్తర శతనామావళి, ఇంకా అమ్మవారిది, లక్ష్మీ అమ్మవారిది అష్టోత్తర శతనామావళి అయితే చదువుకున్నాను. ఈ విధంగా అయితే ఈవినింగ్ అయితే పూజ అయితే కంప్లీట్ అయితే చేసేసుకున్నాను. మార్నింగ్ అయితే వ్రతకల్పం అయితే చదువుకోవాలి. ఈవినింగ్ అయితే వ్రతకల్పం అయితే అవసరం లేదు కాబట్టి మామూలుగా ఏ విధంగా పూజ చేసుకుంటామో ఆ విధంగా నేను అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. మీకు ఇంకా డీటెయిల్‌గా కావాలనుకుంటే ఫస్ట్ వీక్ చేసిన వీడియో అయితే పెట్టాను. కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను లింక్ అని. తప్పకుండా చూసేసేయండి. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఇంకా ఫైనల్‌గా మూడో వారం అయితే ఈ విధంగా అయితే కంప్లీట్ అయింది. మీ అందరూ కూడా ఎవరి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నెక్స్ట్ వీడియో కలుద్దాం. థాంక్ యూ. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.